టాపిక్ అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 ఛానళ్ళు ఇచ్చుకుందాం. అడ్మిన్ మీ ఛానల్లో వస్తే మీ వాళ్ళందరూ బూతులు తిరుగుతా ఉంటే మీరు ఆనందిస్తారు, అంతేగా? అవునా? ఎలా? నువ్వు ఈ వీడియోలో లైవ్ చాట్లో డాక్టర్ గారిని హిందూ దేవుళ్ళని తిడతంటే ఆనందపడినట్టు అలానా? నన్ను ఈయన మాట్లాడడానికి పిలిచాడా, లెక్చర్ ఇవ్వడానికి పిలిచాడా? ఆయన ప్రశ్నించడానికి పిలుస్తారు సార్. మీరు ప్రశ్నించకుండా ఏదో ఏదో చెప్తున్నారు. మీరు ప్రశ్నించండి, సమాధానం మాట్లాడండి. ఎట్లా డాక్టర్ గారిని లైవ్ పిలిచావు, కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ప్రతిసారి అడ్డుపడి చిరాకు చేసావు. ఇదిగో మీ తోటి పాస్టర్ కేశపాల్ గారు ఏమంటున్నారు చూడు. ఎందుకు మయ్యా నువ్వు? ఎప్పుడెప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో వెనక్కి పడేస్తారు, తీసి పడేస్తారు. లేదు సార్, లేదు. మిమ్మల్ని తీసేసానా? మొన్న మామ కిరణ్ వచ్చాడు. కిరణ్ వస్తే నేను తీసుకొని ఎందుకు తీసేస్తాను సార్? బూత్ గాలి నుంచాను సార్, నేను బూత్ బెదవలు నుంచాను సార్, తీసి పడేస్తాను. బూత్ సన్నాసాలు నుంచాను సార్ నేను. అవునా? మొన్న నువ్వు గర్భాపతి కౌంటర్ చేసిన వీడియోలో యేసుపాల్ వచ్చి ఆ అమ్మాయి గురించి ఆ బూత్ బ్యాచ్తో కలిసి అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. నేను మధ్యలో వచ్చి యేసుపాల్ని నువ్వు ఎప్పుడు బూతులు మాట్లాడలేదా, పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నావు ఏంటి, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తుంటే నువ్వు మధ్యలో వచ్చి నువ్వు పెద్ద బూతుగాడివి అని చెప్పి నన్ను బయటికి నెట్టి అప్పటి వరకు బూతులు మాట్లాడిన, అంతకుముందు బూతులు మాట్లాడిన యేసుపాల్ని మాత్రం లైవ్లో పెట్టి మాట్లాడించు. నువ్వు చెప్పేది మళ్ళీ కిరణ్ గారు ఎప్పుడు ఏ బూతు మాట్లాడకపోయినా, ఎవరిని దూషించకపోయినా ఆయన మాత్రం తీసుకో. బెదవలు నుంచాను సార్ నేను. నా లైవ్ లో బూత్ మిమ్మల్ని గౌరవించాను, మీరు బూత్ గాడు కాదు కాబట్టి ఉంచాను సార్ మిమ్మల్ని. ఒక్క నిమిషం నువ్వు వెయిట్ చేస్తే నేను చెప్తా. కిరణ్ అనే వ్యక్తి ఒక్క బూత్ మాట్లాడింది చూపెడితే నా యూట్యూబ్ సార్ కిరణాస్త్రం అనే ఛానల్ బూత్ గారు అందరిని ఎంకరేజ్ చేసిన బెదవని నేను ఎందుకు నా లైవ్ లో చూపిస్తాను? నేను నువ్వు చేసే పనులు కిరణ్ గారు చేశారంటావు మాయా. మీ చర్చ నా మీద బూతుగాళ్ళందరినీ ఉచ్చుకొలిపిన, బూతుగాళ్ళందరికీ వేదికిచ్చిన కిరణాస్త్రం గారు పెద్ద బూతుగాడు అంటాను సార్ నేను. మరి ఇప్పటి వరకు నీ లైవ్ చాట్లో బూతులు తిట్టడానికి వేదికిచ్చిన నువ్వు కూడా పెద్ద బూతుగాడివేనా? ఇది కాదు కానీ మొన్న గర్వాప్సీ కౌంటర్ లాస్ట్ వీడియోలో అమ్మ నా బూతులు తిట్టారు. తర్వాత నేను కమెంట్స్లో టైం స్టాంప్స్ పెట్టి నువ్వు గ్యాబ్రియల్ చూసి కూడా ఎందుకు పట్టించుకోలేదు అని కమెంట్ పెట్టా. నువ్వు ఆ లైవ్ చాట్ డిలీట్ చేసావు. ఎందుకు డిలీట్ చేసావు? అన్ని లైవ్లకి లైవ్ చాట్ ఆప్షన్ ఉంది, ఆ ఒక్క వీడియోకి ఎందుకు డిలీట్ చేసావు? ఉంటే నువ్వు ఎంత పెద్ద బూతుగాడో జనాలకు తెలుస్తుందనా? ఇప్పుడేం జరగడం లేదు కదా అనుకోకు, ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు తెలుస్తుంది నీకు. అంతేగా మాయా.